ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. రేయ్, ఆలోచిస్తున్నావేంట్రా? అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడు. నేను వెళ్తున్నాను. గాలి చిరుగాలి నే చెప్పేది నవమ్మా. ఏంటి ఝాన్సీ ఇది? ఎందుకిలా చేస్తున్నావు? ఇంకెంతకాలం నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు? ఇంకెంతకాలం మనసులో ప్రేమను దాచుకుని నా మీద ఇలా కోపం నటిస్తూనే ఉంటావు? మౌనంగా ఉంటావేంటి ఝాన్సీ? మాట్లాడు. ఆ అందమైన పెదవులు ఓపెన్ చేయి. ఆ సుకుమారమైన కంఠంలో నుంచి స్వరం బయటికి రానివ్వు. నీ సమాధానంతో, స్పందనతో ఈ నిశ్శబ్దాన్ని బద్దలు చేయి ప్లీజ్. ఝాన్సీ, నీకే చెప్పేది వినపడట్లేదా? చలిగాలి చెవుల్లోకి పోయి వినికిడి ప్రాబ్లం వచ్చిందా? మాట్లాడు ఝాన్సీ. నేను చేసిన తప్పేంటి? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? నేను కూడా చిత్రవద అనుభవిస్తున్నాను గౌతమ్ గారు. నాకు కూడా ఏదో తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ మనసులో అనుకునే మాటలేవో బయటికి చెప్పు ఝాన్సీ. నాకు అర్థం కావాలి కదా, తెలియాలి కదా. అసలు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నీ మీద ప్రేమతోనే ప్రియాంక విషయం దాచాను. ఒకవేళ అదే నేను చేసిన తప్పైతే నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ ఈ మౌనాన్ని భరించలేను. నన్నొక దోషిలా చూస్తే నీ చూపులు తట్టుకోలేను. ప్లీజ్. నేనెందుకు మిమ్మల్ని శిక్షించాలి? నాకు మీరెంతో, ప్రియాంక కూడా అంతే. అందుకే మీరా ప్రియాంక అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నావు ఝాన్సీ? క్షమించమని అడుగుతున్నాను కదా. ఏ శిక్ష వేసినా భరిస్తానంటున్నాను కదా. ప్లీజ్ క్షమించానని ఒక్క మాట చెప్పు ప్లీజ్ ఝాన్సీ. నువ్వు మాట్లాడాలంటే నేనేం చేయాలో చెప్పు. ఝాన్సీ ఆగు. ఝాన్సీ, నువ్వు మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీకే కాదు, నాకు ఆ మొండితనం ఉంది. నువ్వు క్షమించానని చెప్పే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయను. నేనేం సరదాగా చెప్పట్లేదు ఝాన్సీ, సీరియస్గా చెప్తున్నాను. ఈ చలిలో రాత్రంతా ఇక్కడే ఉంటాను. మధ్యలో వర్షం వచ్చినా, వడగళ్ళ వానొచ్చినా ఇక్కడే శిలలా ఉండిపోతాను. కానీ కథలను నీ మాట నన్ను కదిలిస్తుంది. నీ మాట నాకు దారి చూపిస్తుంది. అంతవరకు ఇక్కడే ఉంటాను.
గౌతమ్ గారు అన్నంత పని చేస్తారా? ఒకసారి వెళ్ళి చూద్దాం. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. నా ప్రాణం ఇస్తా, ఒకసారి చూస్తే చాలు, ఏమడిగినా చేస్తా, జ్ఞాపకమల్లే నిన్ను దాచుటకో నీడలాగా నడిచేస్తా. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ప్రేమను పంచుకోవాలా, స్నేహాన్ని ఎంచుకోవాలా, ఎవరిని దగ్గర చేసుకుని ఎవరిని దూరం చేసుకోవాలి? ఏమీ అర్థం కావట్లేదే. పిన్ని, మాకు టైం అవుతుంది, మేము స్కూల్కి బయలుదేరుతున్నాం. ఏంటి పిన్ని, ఒంట్లో బాలేదా? లేదు, బానే ఉంది. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాం పిన్ని, స్కూల్కి కూడా బయలుదేరుతున్నాం. అవునా? బుక్స్ అన్ని పెట్టుకున్నారా? అన్నీ పెట్టేసుకున్నాం పిన్ని. నువ్వు నిద్రపోతున్నావు కదా, నీకు ఒంట్లో బాలేదేమో అని సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వీడే గట్టిగా అరిచి నిన్ను లేపాడు. సారీ పిన్ని, డిస్టర్బ్ చేశానా? అయ్యో, అదేం లేదు నాన్న. సరే, టైం అవుతుంది కదా, పదండి పదండి. ఇదిగో తీసుకో. ఇదిగో. సరే, పదండి. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి అలా ఉన్నావు? కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి?
నైట్ నిద్రపోలేదా బాబాయ్? ఓకే బాబాయ్. బాయ్. ఏంటక్క బాబాయ్ ఏం మాట్లాడట్లేదు, అలా సీరియస్గా ఉన్నారు? నాకేం తెలుసు. బాయ్ పిన్ని. పద. గౌతమ్ గారు! గౌతమ్! 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 రే గౌతమ్! ఏమైందిరా? గౌతమ్! గౌతమ్! రే ఏమైందిరా? గౌతమ్! రే గౌతమ్! ఏమండి మావయ్య, ఏమండి రండి తొందరగా! గౌతమ్! గౌతమ్ ఏమైందిరా? అయ్యో గౌతమ్! గౌతమ్! గౌతమ్ లేవరా! గౌతమ్ లేవరా! నాన్న గౌతమ్ ఏమైంది కమలా? గౌతమ్! అరే గౌతమ్! రే గౌతమ్! రే గౌతమ్ ఏమైందిరా? గౌతమ్ గౌతమ్! ఏమైందిరా గౌతమ్? గౌతమ్ లేవరా! గౌతమ్! గౌతమ్! లేరు నాన్న! గౌతమ్ గౌతమ్! ఒళ్ళంతా పాలిపోయినట్లుగా ఉంది. అసలు రాత్రంతా ఎక్కడున్నాడు వీడు? అంటే రాత్రంతా ఇక్కడే మంచులో ఉండిపోయాడా ఏంటి? రాత్రంతా ఇక్కడ ఉండటం ఏమిట్రా? పొరపాటున వీడికి ఏమైనా మందు తగ్గించి చచ్చావా ఏమిటి? గౌతమ్! అయ్యో నేనా? గౌతమ్! నాకేం తెలీదు నాన్న. గౌతమ్ వాడు హాయ్ అన్నాడు, నేను బాయ్ అన్నాను అంతే. నర్మయ్, నువ్వే ఏదో చేసి ఉంటావు. అయ్యో నాన్న ఇప్పుడు నన్ను అనుమానించడం కాదు, ముందు వాడిని లోపలికి తీసుకెళ్దాం. పదండి లోపలికి తీసుకెళ్దాం. పదండి. అన్నయ్య లిఫ్ట్ చేయండి. పట్టండి, పట్టుకోండి. జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త. మేడం, సార్ రిపోర్ట్స్. సారీ వాసుదేవ్ గారు, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మీకు తండ్రి అయ్యే యోగ్యం లేదు. కౌంట్ తక్కువ ఉండడం వల్ల, సారీ, అసలు కౌంటే లేదు. 5 years బ్యాక్ ఒక ఫెర్టిలిటీ సెంటర్లో ఇచ్చిన రిపోర్ట్స్. అప్పుడు నాకు తండ్రి అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్పారు. కానీ తర్వాత అమ్మ ఫెర్టిలిటీ సెంటర్లో. అమ్మ ఫెర్టిలిటీ సెంటర్ అంటే డాక్టర్ కృష్ణప్రసాద్ గారి హాస్పిటలే కదా? అవును మేడం. వాళ్ళు ప్రాపర్ మెడికల్ సపోర్ట్, డైట్, ఎక్సర్సైజ్ తోటి ఫెర్టిలిటీ కౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చని చెప్పారు. ఆ తర్వాత నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం, మాకు బాబు పుట్టడం జరిగింది. మిస్టర్ వాసుదేవ్, మెడికల్ ఎథిక్స్ ప్రకారం ఒక డాక్టర్ గురించి ఇంకొక డాక్టర్ కామెంట్ చేయకూడదు. బట్ వాళ్ల వల్ల అమాయకులు బలవుతుంటే మాత్రం విషయం చెప్పకుండా ఉండలేను. అలాంటి వాళ్ల వల్ల మాలాంటి డాక్టర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మేడం స్పీచ్కి పాపం వాసుదేవ్ కనెక్ట్ అవుతున్నట్టున్నాడు.
డబ్బుల కోసం ఈ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ల పేర్లతో ఎన్నో దారుణాలు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తున్నారు. వాల్యూస్ పాటించే మాలాంటి వాళ్ళం ఇలాగే మిగిలిపోతున్నాం. ఓకే, ఏదేదో మాట్లాడి అసలు విషయం పక్కన పెట్టాను. మీ టెస్ట్ల ప్రకారం మీరు తండ్రయ్యే ఛాన్స్ లేదు. ఇక మిగతా విషయాలు మాట్లాడడం నాకిష్టం లేదు. ఐఎమ్ సారీ. మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? నిజానికి ఈ విషయంలో నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు అదే నిజమైంది. ఆ బిడ్డ అయితే నాకు పుట్టలేదనే తేలింది. ఆబ్వియస్లీ రిపోర్ట్స్ అవే చెప్తున్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెరీ గుడ్ వైశాలి. ఇప్పుడు ఆ కృష్ణ ప్రసాద్ కీర్తి ప్రతిష్టలకు నిప్పంటుకుంది. కృష్ణ ప్రసాద్ గౌతమ్, నాన్న ఒళ్ళు కాలిపోతుంది. అసలు వీడికి పిచ్చో తెక్కో నాకు అర్థం కావటం లేదు. రాత్రిపాటు ఇంట్లో ఉండకుండా బయట గార్డెన్లో ఉంటావేంటి? పైగా చలికాలంలో. చల్లగాలి కోసమో పిల్లగాలి కోసమో వెళ్ళుంటాడులే. రేయ్, నిజం చెప్పు, నువ్వే ఏదో చేసుంటావు. ఇది బాగుంది. మీరేంటి నా మీద పడతారు? నేను జస్ట్ వీడితో మాట్లాడి వచ్చేసాను. ఆ తర్వాత ఏమైందో నాకేం తెలుసు. నిలబడి చూస్తావేంటి పద్మ? చెప్పు. రాత్రి నీతో పాటే కదా ఉన్నాను. అవును మావయ్య, ఆయన ఇంట్లో నాతోనే ఉన్నారు. రే గౌతమ్, గౌతమ్, రే గౌతమ్, కళ్ళుతావురా గౌతమ్. బావా, కంగారు పడకు, ఏం కాదు. రా కమలా. రమ్మా. ఈ కాపడాలు పాపడాలు పనికిరావు. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. నువ్వుండ్రా. నోరు తెరిస్తే హాస్పిటల్ అంటావు. నా విషయంలో కూడా హాస్పిటల్ అంటూ ఒకటే గోల. హాస్పిటల్ అంటేనే నాకు ఎలర్జీ. హాస్పిటల్ అంటే ఎలర్జీ కాదు నాన్న, ఎనర్జీ. ఎంతో మందికి రోగాలు నయం చేసి ప్రాణం పోసే ఒక దేవాలయం. అయినా తీసుకెళ్దామంటుంది వీడిని కదా. మీకెందుకు ఇబ్బంది? ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కావాలంటే డాక్టర్ని ఎక్కడికే పిలిపిస్తాను. ఇదేం చేదస్తావు నాన్న? చంద్రాను వాగు. డాడీ డాక్టర్ని పిలిపిస్తాను అంటున్నారు కదా. సరే సరే, పిలిపించుకోండి. మీకెవ్వరికీ వీడి గురించి టెన్షన్ లేదు. రే గౌతమ్, హలో, గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏం చెప్పమంటావమ్మా? ఏంటి తాతయ్య, ఏమైంది? ఏమైందో మరి. నిన్నట్టించి గౌతమ్కి ఒళ్ళు కాలిపోతుంది. అవునా? ఫీవర్ వచ్చిందా తాతయ్య? వచ్చినట్టే ఉందమ్మా. రాత్రంతా ఎందుకో చలిలో ఉన్నట్టున్నాడు. బాగా నీరసంగా ఉన్నాడు. కళ్ళు కూడా తెరవటం లేదు. మరి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదా తాతయ్య? అందరూ హాస్పిటల్కి తీసుకెళ్దామని అంటున్నారు. నేనే వద్దని చెప్పాను. అదేంటి తాతయ్య? అవునమ్మా, నువ్వు ఉండగా మేము హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు? నువ్వే వచ్చి వాడికి ఏమైందో చూస్తే బాగుంటుంది కదా. పైగా వాడిని ఒకసారి కలిసినట్టుగా కూడా ఉంటుంది. సరే తాతయ్య, నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. ఉంటాను. సరేనమ్మా. ఏంటండి, ఎంతసేపైనా వీళ్ళు లేవట్లేదు? రే ధన, డాక్టర్ కాల్ చేశానురా, వస్తుంది. వస్తుందా? అంటే లేడీ డాక్టరా నాన్న? ఏ లేడీ డాక్టర్ అయితే చూడకూడదా? నువ్వు ఊరుకో అమ్మా. ఊరికే మధ్యలో వచ్చి తుత్తు తుత్తు అంటావు. నేనేదో మామూలుగా అడుగుతున్నాను. ఇంతకీ డాక్టర్ ఎవరు నాన్న? ఎవరో గెస్ చేయండి.
ఒక పక్క వీడు స్పృహలో లేకుండా పడుంటే మీ క్విజ్ ప్రోగ్రాంలు ఏంటి నాన్న? ఎవరో చెప్పొచ్చు కదా. నా మనవరాలు డాక్టర్ ప్రియాంక. మీ సమయస్ఫూర్తి బాగుంది కానీ మీ మనవరాలు ఇప్పుడిప్పుడే డాక్టర్ అయింది. కాస్త ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని ఎవరైనా పిలిపించండి. రేయ్, ఈ చిన్న చిన్న చూడటానికి ఏముందిరా? నోరు మూసుకుని ఉండక ఏదోటి వాగుతూ ఉంటావు. నీకెందుకండి అవన్నీ? ఊరుకోరుక ఆయన నోట్లో నోరు పెడతారు. ఆ? నీ నోట్లో నోరు పెట్టలేక? చిచి. వదినా, కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగించు. నేను తీసుకొస్తానక్క. గౌతమ్, రే గౌతమ్, కళ్ళు తెరవరా. ఇద్దరిలో మీరు ఎవరి తరపున వాదించినా ఇద్దరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ కేసు టేకప్ చేయండి. ఝాన్సీ, ఝాన్సీ, నాతో మీ పెళ్లి ఖాయం, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకోసారి పెళ్లి గిల్లి అన్నావంటే నిన్ను. గౌతమ్,